అందరికీ నమస్కారాలు. ఈ మధ్య వైసీపీకి చెందిన గొడ్డల పార్టీ వారు రోడ్డు మీదకి వచ్చి యువతకు అన్యాయం జరిగింది, డిఎస్సి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వైసీపీ అధినేత పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకి మోసం చేసింది ఎవరు? డిఎస్సి ఇస్తామని చెప్పి దగా చేసింది ఎవరు? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ ద్రోహి ఎవరు? ఒక్కసారి చూద్దాం. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, యువతకు, విద్యావంతులకు ఒక్కసారి పేరు పేరున నమస్కరించి నేను కోరేది ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి. 2018-19లో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని మేము భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. టీచర్ పోస్టులు భారీగా ఉన్నాయి, 23,000 టీచర్ పోస్టులు మేము వస్తే భర్తీ చేస్తాం, మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగ యువత, లక్షలాది నిరుద్యోగ యువకులు, లక్షల కొద్దీ ఉపాధ్యాయులు, వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వేశారు. కానీ ఓటు వేసిన తర్వాత 2019, 2024లో వైసీపీ పార్టీ యువతకి ఏం చేసింది? ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నదా? ఒక్క ఏపీపీఎస్ ద్వారా ఒక్క గ్రూప్ 2 పోస్ట్ అయినా తీసిందా? డిఎస్సిలో 23,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపన చేశారు. 2023లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత ఆ రోజు కౌన్సిల్లో మేము అప్పుడు విద్యాశాఖ మంత్రి గారిని ఓ ప్రశ్న వేశాం. అసలు రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, శాంక్షన్ పోస్టులు ఎన్ని, పనిచేస్తున్న పోస్టులు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఒక ప్రశ్న వేస్తే, లిఖితపూర్వకమైన ప్రశ్న వేశాం. మేము ఎమ్మెల్సీలు అందరం కలిసి ఓ ప్రశ్న వేశాం. ప్రశ్న వేస్తే అప్పటి విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇస్తూ ఇందులో 8,366 పోస్టులు మాత్రమే ప్రభుత్వానికి అవసరం ఉంది, మేము ఈ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు 2023లో. అయినా మొదట 23,000 పోస్టులు అన్నారు, మర్చిపోయారు. లిఖితపూర్వకంగా 18,000 పోస్టులు అన్నారు, అది మర్చిపోయారు. మాకు 8,000 పోస్టుల ఆవశ్యకత ఉందన్నారు, అది మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి 2024 సాధారణ ఎన్నికలకు వెళ్ళడానికి 2 నెలల ముందుగా 6,100 ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలక్షన్ ముందు అంటే 4 సంవత్సరాల 10 నెలలు ఖాళీగా కూర్చొని ఎన్నికల్లో ప్రయోజనం పొందుదామనే ఉద్దేశంతో, యువత యొక్క ఓట్ బ్యాంక్ పొందాలనే ఉద్దేశంతో 2 నెలలు, ఎలక్షన్కి 2 నెలల ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. దానిపై కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు. మేము ఇచ్చిన నోటిఫికేషన్ని ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు. సిగ్గు చెప్పడానికి. ఈ ప్రభుత్వానికి నోటిఫికేషన్ ఇవ్వడం కూడా చేత కాలేదు. ఆ నోటిఫికేషన్లో ఎస్జిటి టీచర్ పోస్టులకి బిఈడి చేసిన వాళ్ళకి అర్హత ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో జియో నెంబర్ 77 హారిజాంటల్ రిజర్వేషన్ ఫాలో అవ్వకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో అభ్యర్థులు కోర్టుకు వెళ్తే కోర్టు ఈ నోటిఫికేషన్ తప్పని చెప్పి స్టే ఇచ్చి ఆపేసింది. కాబట్టి ఆ నోటిఫికేషన్ రద్దు చేసింది మేం కాదు, మీ అసమర్థత వల్ల, నోటిఫికేషన్ కూడా ఇచ్చుకునే శక్తి సామర్థ్యాలు మీకు లేకపోవడం వల్ల కోర్టు స్టే ఇచ్చింది తప్ప మేమెవ్వరం కూడా ఆ నోటిఫికేషన్ ఆపలేదు. 2023-24లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పటి ప్రతిపక్ష నాయకుడు మాన్యశ్రీ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి తీస్తామని చెప్పారు. మాట ఇవ్వడమే కాదు, అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సంతకం మెగా డిఎస్సిపై సంతకం పెట్టడం జరిగింది. 16,347 ఉద్యోగాల భర్తీకి తొలి సంతకం పెట్టడం జరిగింది.
మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా తొలి సంతకం ఆ మెగా డిఎస్సి పైన పెట్టడం జరిగింది. మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ నోటిఫికేషన్ భర్తీ చేయడానికి చర్యలు చేపడుతున్న సమయంలో మధ్యలో ఎస్సీ వర్గీకరణ వచ్చింది. ఈ మధ్య వైసీపీ నాయకులు మాట్లాడుతూ 1 సంవత్సరం ఏం చేశారు అని అడిగారు. చెప్తున్నాం వినండి, మేము మొదటి సంవత్సరం ఏం చేశామో. మేము నోటిఫికేషన్ ఇచ్చే టైంలో ఎస్సీ వర్గీకరణ వచ్చింది. ఎస్సీ వర్గీకరణ రావడం వల్ల ఆ బిల్లు వల్ల నోటిఫికేషన్ ఇవ్వడానికి కొంతకాలం ప్రతిష్టంభన ఏర్పడింది. అయినప్పటికీ అభ్యర్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది నిరుద్యోగుల కోరిక మేరకు డిఎస్సి సిలబస్ను కూడా మా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు డిఎస్సి సిలబస్ను కూడా ముందుగానే నిరుద్యోగుల ప్రయోజనార్థం మేము సిలబస్ను కూడా ముందుగానే ఇచ్చాం. ఇక నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 146 రోజుల్లో మేము నోటిఫికేషన్ మొత్తం ప్రక్రియను పూర్తి చేశాం. ఈ నోటిఫికేషన్ ఎలాగైనా ఆపాలని, ఎందుకంటే వైసీపీ వారు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. తాము ఇవ్వలేదు కాబట్టి ఎదుటివారు ఇస్తే ఎక్కడ వారికి క్రెడిట్ పోతుందో అని భయపడి, తెలుగులో ఒక సామెత ఉంటుంది, అమ్మ పెట్టదు అడుక్కు తినివ్వదని చెప్పి ఒక సామెత ఉంటుంది. వారు తీయలేదు, తీసేవారికి అడ్డంకులు సృష్టించాలని చెప్పి 242 పైచిలకు కోర్టు కేసులు వేయించారు ఈ డిఎస్సిపై. అయినప్పటికీ చాలా పగడ్బందీగా కోర్టు కేసులన్నింటినీ పక్కాగా పరిష్కరిస్తూ లీగల్ అడ్వైజ్ని తీసుకుంటూ కోర్టు కేసులన్నీ పరిష్కరించబడుతూ మేము 146 రోజుల్లో ఈ డిఎస్సిని పూర్తి చేశాం. 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 15,941 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. వీటిలో వీరందరూ కూడా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ జీతాలు పొందుతూ చక్కటి నాణ్యమైన విద్యని అందిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని సుమారు 16,000 కుటుంబాలు ఒక పక్క గడుపుతున్నాయి. మరోవైపు విద్యాశాఖ మంత్రి గారు రాష్ట్రంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. మోడల్ స్కూల్ ప్రవేశపెట్టారు. 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యాన్ని ప్రవేశపెట్టారు. ఎక్కడా కూడా విద్యారంగంలో రాజకీయ ముఖ చిత్రాలు కానీ విద్యాశాఖ మంత్రి గారి ఫోటో కానీ ఎక్కడ కూడా వేయలేదు. గత ప్రభుత్వం ఫోటో పిచ్చితో చివరికి కోడిగుడ్ల మీద కూడా ప్రచారం చేసుకుంటే ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడా కూడా ఒక్క విద్యారంగంలో ఎప్పుడూ రాజకీయాలు జోక్యం చేసుకోకూడదని చాలా చక్కగా విద్యారంగాన్ని నిర్వహిస్తూ దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా, విద్యారంగంలో మోడల్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు పండగనక పబ్బమనక చివరికి పుట్టినరోజు కూడా పక్కన పెట్టి విదేశాల్లో తిరుగుతూ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, రష్యా ఇలా విదేశాలు తిరుగుతూ ఐటీ కంపెనీల్ని ఆహ్వానిస్తున్నారు, పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నారు. బాబు గారి బ్రాండ్ వల్ల, లోకేష్ గారి కృషి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరలా వస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీ గూగుల్ కానీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉక్కు దిగ్గజం అర్సిలర్ మెట్టల్ కానీ, యాక్సెంచులర్ కానీ, టీసీఎస్ కానీ ఇలాంటి సంస్థలన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. దీంతో ఒక పక్క ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క గౌరవం, పరిపాలనా సమర్థత రోజు రోజుకి పెరుగుతుంది. నారా లోకేష్ గారి యొక్క ప్రతిష్టత రాష్ట్ర సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే బురద జల్లాలి అనే తప్పుడు ఆలోచనతో, ఆధారాలు లేని ఆరోపణలతో డిఎస్సిపై తప్పుడు ఆరోపణలు ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు. వీరు చేసే ఆరోపణలు ఎంత దారుణంగా ఉన్నాయంటే నిలకడలేని ఆరోపణలు వీరు చేసే ఆరోపణలు. అందులో కొన్ని ఆరోపణలు చూద్దాం. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో చెప్పే ఆరోపణలో కొన్ని ఆరోపణలు నేను ఇప్పుడు మీకు ప్రస్తావిస్తున్నాను. ఈ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ డిఎస్సి పోస్టులు తీసేటప్పుడు మెరిట్ లిస్ట్ పెట్టలేదు, సెలక్షన్ లిస్ట్ పెట్టలేదు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. పెద్ద జోక్ ఏంటంటే మరలా అదే ప్రెస్ మీట్లో పావుగంట తరువాత ఆ పక్కనున్న పీపీటీ ప్రజెంట్ చేసేవారిని పిలిచి ఒక్కసారి ఆ మెరిట్ లిస్ట్ తీయమ్మా, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో చూడమ్మా, నవీన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఒకసారి చూడమ్మా అని చెప్పి మరలా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మెరిట్ లిస్ట్ తీసి ఫస్ట్ ర్యాంక్ ఎవరిది, సెకండ్ ర్యాంక్ ఎవరిది చదువుతున్నారు. మా ప్రశ్న ఏంటంటే, మరి మా గవర్నమెంట్ మెరిట్ లిస్ట్ పెట్టకపోతే మీరు అక్కడ పీపీటీలో చూపించే ఆ మెరిట్ లిస్ట్ ఎవరు తయారు చేసింది? మా విద్యాశాఖ తయారు చేసింది కాదా?
మీ వైసీపీ పార్టీలు ఏమైనా సొంతంగా మెరిట్ లిస్ట్ తయారు చేసుకున్నారా? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా మీరు రాష్ట్ర ప్రజల్ని ఎలా మభ్య పెడుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్తున్నాం మేము. ఇక రెండవది, నోటిఫికేషన్, మేము ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేశారని మీరు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇప్పుడే చెప్పాను, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మేము రద్దు చేయలేదు. నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం వల్ల, నోటిఫికేషన్ కూడా సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల, తప్పుల తడకతో నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల, అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం వల్ల కోర్టు స్టే ఇచ్చింది తప్ప మీ నోటిఫికేషన్ని మేమేమీ ఆపలేదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి గారి పక్కని అనిగి దుర్గయ్య అనే ఆర్చరీ క్రీడాకారుణ్ణి పక్కన కూర్చోబెట్టుకొని